దోసకాయ పచ్చళ్ళలోకి పచ్చిమిరపకాయలండి, ఒక దోసకాయ తీసుకున్నాను, ఒక ఎల్లిపాయ కూడా అండి. ఇప్పుడు దోసకాయ పొట్టు తీసుకున్నాం, సన్నగా ఇలా పొట్టు తీసుకోవాలండి. దోసకాయ పచ్చడి ఎంత బాగుంటుందండి, వేడి వేడి అన్నం దోసకాయ పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక ఆమ్లెట్ కానీ ఏదైనా వడియాలు కానీ నంచుకొని తింటే బాగుంటుంది. మీకు గుర్తుందా, దీపా సీరియల్లో దోసకాయ పచ్చడి ఫేమస్ అండి. కార్తీక్ దీపంలో దీప వాళ్ళ అమ్మాయికి హిమాకి దోసకాయ పచ్చడి అంటే ఇష్టం అండి. అలాగే మా ఇంట్లో నాకే ఇష్టం దోసకాయ పచ్చడి అంటే. మా పిల్లలు తినరు, ఎవరు తినరు, కానీ దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. దోసకాయ పొట్టు తీసుకున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. అంటే ముందు తీపి ఉందో లేదో చూసుకోవాలండి, లేదా అసలు తినలేము. దోసకాయ చేదు ఉంటుంది. తీయగా ఉందండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. దోసకాయ పచ్చడికి ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. నా వీడియోస్ చూడండి, ఫుల్ వీడియోస్ పెడుతున్నాను. షార్ట్ వీడియోస్ చూడండి, ఫుల్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి నన్ను. మీరు నన్ను సపోర్ట్ ఎంత చేస్తూ ఉంటే నేను ఇంకా వంట చేసి పెట్టాలి, ఈ వంట చేసి పెట్టాలి అన్న ఫీలింగ్ వస్తుందండి నాకు. మీరు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారని. దోసకాయలు సన్నగా కోసుకోవాలండి. నా ఫుల్ వీడియోస్ చూడండి, షార్ట్ వీడియోస్ చూడండి. నా ఫుల్ వీడియోస్ చూడండి, షార్ట్ వీడియోస్ చూడండి. నా వీడియోస్ అన్నీ చూసి మీరు నన్ను బాగా ఎంకరేజ్ చేయండి. అప్పుడు ఇంకా నేను వీడియోస్ చేయాలి, ఇది చేయాలి, మీకోసం ఇది వండి పెట్టాలి, ఇది చేయాలి, చేపల కర్రీ చేయాలి, చికెన్ ఫ్రై చేయాలి అని అన్నీ వస్తాయండి. నా కర్రీస్ మీరు ఏమన్నా చూడాలి అనుకుంటుంటే నాకు కామెంట్లో ఈ కర్రీ కావాలని కామెంట్ పెట్టండి, నేను అన్నీ చేసి చూపిస్తాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. దోసకాయ పచ్చడికి అన్నీ వేయించుకునే పని లేదండి, మామూలుగా పచ్చిగా వేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను జార్లో, కొంచెం ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర అండి, కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసి మిక్సీ పట్టాలి. పసుపు కూడా వేసి మిక్సీ పట్టేసేయాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం మెదుపుకున్నాం కదండి, ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోద్దండి. మరీ మెత్తగా అవ్వాల్సిన పని లేదు. కొన్ని దోసకాయ ముక్కలు వేసుకున్నాం, కొన్ని వేసుకునే పని లేదండి. ఇది ఒక రౌండ్, మరీ మెత్తగా పట్టకూడదండి. మిక్సీ అలా వేసి తీసేయాలి. ఇలా ఒక రౌండ్ వేసుకున్నాం కదండి, ఇంకొన్ని ముక్కలు పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని తాలింపు వేసుకుందాం. చాలా టేస్ట్ వస్తుందండి దోసకాయ పచ్చడి. అసలు కొంచెం అన్నం పెట్టుకొని తింటే కడుపు నిండా దోసకాయ పచ్చడితోనే తినేయాలనిపించింది. తాలింపు వేసుకోవడానికి కళాయి పెట్టుకున్నానండి, నూనె పోసుకున్నాం. కొంచెం నూనె పోసుకుంటున్నానండి, కొంచెం ఎక్కువే పట్టిద్దండి దోసకాయ పచ్చడికి. మధ్య మధ్యలో నిమ్మకాయ నీళ్ళు చేసుకొని తాగుతున్నానండి. ఎండాకాలం వచ్చేసింది కదా, ఒకటే దాహం వేస్తుందండి బాగా. వంటగదిలో ఉండలేకపోతున్నామండి వేడికి. ఎండుమిరపకాయలు వేసుకున్నామండి, కొంచెం పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు అన్నీ వేసుకున్నానండి. తాలింపులు అన్నీ వేసుకున్నా. దోసకాయ పచ్చళ్ళలో తాలింపే టేస్ట్ అండి. తాలింపు చాలా బాగా వేసుకోవాలి, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. మిక్సీ పట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకున్నామండి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అన్ని పచ్చిమిరపకాయలు అవన్నీ పచ్చి పట్టాం కదా మనం, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకున్నామండి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అన్ని పచ్చిమిరపకాయలు అవన్నీ పచ్చి పట్టాం కదా మనం, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి, కొంచెం మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కదా, కొంచెం ఇప్పుడు వేసుకోవాలి. దగ్గర ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. అప్పుడే పచ్చి వాసన అంతా పోయిద్ది దోసకాయ పచ్చడికి, అప్పుడే టేస్ట్ వస్తుందండి బాగా. దీంట్లోకి ఇంకా శనగిత్తులు వేసుకోవచ్చు, టమాటాలు వేసుకోవచ్చు దోసకాయ పచ్చడిలో, కానీ నేను ఉట్టి దోసకాయ పచ్చడి చేశానండి. ఈసారి దోసకాయలు, టమాటాలు అన్నీ వేసి చేస్తాను ఇంకో వీడియోలో. చూసారండి, తాలింపు అంతా వేగి నూనె పైకి తేలుతుంది కదా, అంతసేపు వేయించుకోవాలి. చూసారండి, మా దోసకాయ పచ్చడి రెడీ అండి.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.